ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాపాలన తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంపై ఆకర్షితులై మరి మల్లేశం యాదవ్ గారు మొన్న బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది, ప్రజాపాలన చేస్తుంది కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు చేరడం శుభసూచకం. రాబోవు సార్వత్రిక ఎన్నికల భీమరావు గారు కావచ్చు, కాలువ నరేష్ కావచ్చు, అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నా. గత 10 సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఇప్పటికే దాదాపు 30-35 కోట్ల రూపాయలు కేవలం 2 నెలల అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. మరి అభివృద్ధిని అడ్డుకోవడానికి కూడా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయించాము. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల కింద ఏదైతే శంకుస్థాపనలు చేసిన పనులు ఉన్నాయో అసంపూర్తిగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అవన్నీ కూడా 6 నెలల లోపల కంప్లీట్ చేసి ప్రజలకు అందించే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. దానికి నిధులు కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వేయడం జరిగింది. ఖచ్చితంగా ఏమైనా సమస్యలు ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రిగా వెళ్లి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. రాబో సార్వత్రిక ఎంపీ ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గంలోనే మరి పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక మెజార్టీ ఇచ్చే బాధ్యత కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు తీసుకోవాలి. రాబో రోజుల్లో మనం వచ్చే మన బూత్ లెవెల్లో కానీ గ్రామ స్థాయిలో వచ్చే మన మెజార్టీని బట్టే రాబో రోజుల్లో మరి ఏదైతే నామినేటర్ పోస్ట్ ఉంటాయో అవన్నీ కూడా భర్తీ చేస్తారు జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలు 2 నెలలు అన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకుని అత్యధిక మెజార్టీ మెదక్ పార్లమెంట్ తీసుకురావడానికి మర్చిపోతున్నాం. జై కాంగ్రెస్. పెద్దలు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దుబ్బాక పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వైస్ చైర్మన్ మరియు అంచర వర్గంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలా మంది చాలా విధాలుగా అంటారు, అధికారం రాగానే అధికార పార్టీలకు పోయి చేరుతున్నారు అని చెప్పేసి కొంతమందికి నేను చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ఉద్యమం కోసం పనిచేసినాం కానీ ఏనాడు అవకతవకలు చేయలే, ఏనాడు పార్టీ కోసం కష్టపడడం తప్పించి పార్టీలో ఏ సొమ్ముదిలే. ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. ఒక కార్పొరేట్ వ్యవస్థను, ఒక కార్పొరేటర్ తీసుకొచ్చి దుబ్బాక ఎమ్మెల్యేగా చేశారు. ఈ రోజు ప్రజల పాలనలో ప్రజల కోసం ఏం చేస్తలేడు. ఏమని అడిగితే నేను డల్లాస్ లో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను. దుబ్బాక నియోజకవర్గం ఏమన్నా డల్లాస్ లో ఉందా, అమెరికాలో ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళ తొత్తులు కొంతమంది ఇలా వ్యాపారాలు చేస్తూ, బిజినెస్ చేస్తూ, రియల్ ఎస్టేట్ చేస్తూ బతుకుతా ఉన్నారు. మేము కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలు సుఖశాంతులతో బతికారు. వాళ్ళ గురించి, మా ప్రజల గురించి, మా నాయకుల గురించి మేము ముందుకుండి పోయి కష్టపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్థాపితమైతే అప్పుడు పాత దుబ్బాక లేకుండే, పాత దొమ్మాటి నియోజకవర్గం ఉండే. పాత దొమ్మాటి నియోజకవర్గం నుంచి మొదలుకుంటే నేటి దుబ్బాక వరకు తెలంగాణ ఉద్యమంలో గద్దెగట్టి పాట పాడి కేసీఆర్ తో నేను అన్ని రంగాలలో ముందున్నటువంటి వ్యక్తిని. కనీసం ఈనాటికి కూడా నన్ను గుర్తించలేని పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లాంటి పార్టీ కాబట్టి మా శ్రీనివాసరెడ్డి నాయకత్వాన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్ కాలంలో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తున్నామని 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో భూంపల్లి భక్తి వెంకటయ్య దంపతుల మీద భూంపల్లి సర్పంచ్ గా ఓడిపోయినా కానీ నాకు చాలా అనేక రకాల ఇబ్బందులకు గురి చేసిన భక్తి వెంకటయ్య నేను పోయి మా కేపీఆర్ ఎంపీ గారు ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా నా సమస్యను పట్టించుకోలేదు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అందరిని అక్కడ చేర్చుకొని అందరిని ఆదరిస్తారని చెప్పి నమ్ముతూ ఇలా శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పాలన బాగుందని తెలంగాణ ఆధారంగా ఇది అది మంత్రులని కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది వచ్చి వస్తామని చాలా సంతోషం. సీనన్న ఆధారం దేవుడు దేనికైనా ముందుకుండి సీనన్న ఆధారంలో నడిచి అందుబాటులో ఏదంటే ఉడికేదానికి అన్నిటికీ రెడీ ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.